హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు నేను చూడండి ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చుకోలేదండి. నాకు ఒక అన్న ఇచ్చారు. మా ఊళ్ళో అసలు దొరకదండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్. దీన్ని మేమైతే ఫ్రై చేసుకుని తింటాం. మా ఇంట్లో ఎవరికి తెలియదండి దీన్ని ఫ్రై చేసుకొని తింటారని. నేను ఒక్కటే నాకు ఒక్కదానికి నేను చేసుకొని తింటున్నాను. అండ్ చాలా థ్యాంక్స్ అన్న నాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇచ్చినందుకు. మళ్ళీ నేను చాలా ట్రై చేశానండి, అక్కడ ఇక్కడంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. మార్కెట్ అంతా అసలు దొరకదంటండి గూడూరులో అయితే. అందుకని అన్న వాళ్ళ ఊర్లో నుంచి తెస్తా ఉంటా. అన్న ఇవి ఎక్కడ దొరికాయని అడిగితే, అమ్మ నేను మా ఊర్లో నుంచి తెచ్చుకుంటున్నానమ్మా అని అన్నాడు. బాగుంటాయి అన్న, ఫ్రై చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి అంటే, అసలు నాకు రాదమ్మా, చేత కాదు అని చెప్పాడు. సరే అప్పుడు నాకు ఒకటి ఇచ్చాడండి, కట్ట చూసారా, ఇచ్చాడు. చేసుకో అమ్మ అని అన్నారు. అందుకని నేను సరే అన్న ఇవ్వండి అంటే తెచ్చుకున్నాను. బాగున్నాయండి చూడండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో వడలు కూడా వేసుకోవచ్చండి, మసాలా వడలు. ఆనియన్స్ బదులు ఈ ఆనియన్స్ వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పచ్చిగా తిన్నా కూడా పర్వాలేదండి, చాలా మంచిదండి హెల్త్కి. నేనైతే పచ్చిగా నాకు అలవాట్లేదు కాబట్టి నేను దీన్ని ఫ్రై చేసుకొని తింటానండి. చాలా మంచిదండి హెల్త్కి. మా అత్త నా కోసం ప్రేమగా దోశలు పోసిస్తుందండి. చూడండి, చూపిస్తాను. పోయి చూసారా, దోశలు పోస్తుంది మా అత్త నా కోసం. నువ్వు తినవా? తింటా. నాకు 2 జాలు లేదు, పోయితే నాకు ఒకటి జాలు. నేనంటే ఎంత ఇష్టం మా అత్తకి. చూసారా, ఇలా ఉండాలండి అత్త కోడళ్ళ అనుబంధం, ఎప్పటికీ విడిపోకూడదు. చూసారా, స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టేసుకున్నాను. ఇలాగ కోసుకోవాలండి తాలింపు కోసం, బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో. ఈరోజు సోమవారం కదా, అందుకని ఇంట్లో ఈరోజు దీపం పెట్టాము. మా అత్త కూడా బాగుంది కదండి, చూడండి ఎంత బాగుంది మా అత్త. కానీ చెప్పు, మాత్రం మిస్ అవుతున్నాము. మా అక్కని చాలా మిస్ అవుతున్నాము. మా అక్క వీడియో చూస్తుందంట, అందుకే ఆ మిస్ యొక్క తొందరగా వచ్చాయి. ఓకేనా, బుధవారం వస్తుంది. బుధవారం వచ్చేస్తుంది. ఇంకా బుధవారం మేమందరం కలిసి వ్లాగ్ పెడతాం మీకోసం. ఇంకా పోస్తున్నాయా ఒక్కటి. ఈరోజు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా అక్కని చూడడానికి. పక్కనేనండి వాళ్ళ పుట్టిల్లు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆటో కూడా అవసరం లేదు, కనీసం సైకిల్ కూడా అవసరం లేదండి, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవునండి, 10 minutesలో వెళ్ళిపోవచ్చు. మా పాప ఒకటే ఆడొస్తుంది, లాస్ట్ పాప వాళ్ళ పెదమ్మ కావాలని. అందుకని ఇంకా లాసమ్మని తీసుకోపోయి చూపించేసి వస్తాం కదా. తొందరగా వండుకొని వెళ్ళిపోవడమే అంతే. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు అన్నానికి వస్తారు కాబట్టి అన్నం పెట్టేసిన తర్వాత వెళ్దాం. సరే మొత్తమా అట్లా రెడీ అయినాం కాబట్టి అట్లాగో రెడీ. మా అత్త శారీ వేసేసుకుంది ఆల్రెడీ, నేను ఈరోజు డ్రెస్ వేసేసుకున్నాను కాబట్టి రెడీ అవసరం లేదు, వెళ్ళిపోవడం. ఇంకా ఏం కూర చేస్తున్నావా? ఈరోజు మన ముద్దపప్పు అండి. ముద్దపప్పు. ఈరోజు ముద్దపప్పు, ఎర్రగడ్డలు కాడలు, అదే ఉల్లికాడలు ఫ్రై. ఇంకా కూరగాయల గిన్నెలు మా చిన్న అబ్బాయి తెస్తే మళ్ళీ తాలింపు ఏదో ఒకటి చేస్తాం. అవునండి, నైట్కి మళ్ళీ ఏదో కూర. ఈరోజు సోమవారం కాబట్టి మేము నీస్తున్నాము, అందుకని ఈరోజు వెజ్జేనండి ఓన్లీ. నాకు అసలు ముద్దపప్పు అంటేనే నాకు చిరాకండి. మా మామయ్యకి ముద్దపప్పు అంటేనే ఇష్టం, ముద్దపప్పు గుత్తి వంకాయ. నాకైతే అసలు కోపం ముద్దపప్పు అంటే అసలు తినబుద్దే కాదు. అందుకని నేను ముద్దపప్పు అంతకు ఇష్టపడను. అందుకని నేను ఉల్లికాడలతో ఫ్రై చేసుకొని అన్నం కలుపుకొని దాంతోనే తింటాను. మిగతా వాళ్ళు ఏం తింటారు? ముద్దపప్పు, ఇంకా అప్పడాలు, ఇంకా ఇంకేదైనా ఫ్రై. ఇంకా కూరగాయలు రాలేదు కదా. ఇంకా కూరగాయలకి మా ఆయన ఇప్పుడే వెళ్ళాడు, తెస్తే చేస్తాము. టిఫిన్ అన్నారా? అండి, అందరు టిఫిన్ చేశారా? రండి చేతి. మాకు టిఫిన్ టైం అయిపోయింది, ఇంకా టిఫిన్ తింటాం, వీడియో పెడతాం. పోయి చట్నీ సాంబార్ పోయి. కారం లేదా? చాలు. చూడండి, మా అత్త పూలు అల్లింది, కనకాంబరాల పూలు. ఎంతకి ఇచ్చారు అత్తమ్మా? 20 రూపాయలు కవరు. ఎంత వచ్చిందా? మోర్ వచ్చిందా? చూసారా, మోర్ వచ్చిందంటండి. చూడండి, ఎవరికి పిల్లలు? 20 రూపీస్ పిల్లలకి. మనవరాలు ఫ్రెండ్స్ 2 ఉన్నారు పిడుగులు. ఆ పిడుగులకి
నేను మాట్లాడతా. చూడండి మా పిల్లలు మా ఆద్య పాప మా లాసే పాప పుట్టినప్పటి నుంచి అసలు మేము పూలే పెట్టుకోవడం మానేసామండి. అంతా వాళ్ళిద్దరికేనండి. ఎప్పుడు వాళ్ళ నాన్నమ్మ అయితే మరీ అండి ఒక రాని పెట్టమంటూ కూడా పెట్టదు. పిల్లలు పెట్టిన తర్వాత మీరు పెట్టుకోండి అంటది ఎప్పుడు. చూసారా మా పిల్లల కోసం పూలు కొన్నది చూడండి. సరే బాయ్. వీడియోగా నచ్చితే చెప్పాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం. బాయ్.